రంపచోడవరం మండలం ఇసుకపట్ల గ్రామం. ఈ గ్రామంలో మంచినీరు లేక ఎన్నో అనార్థాలకు గురి అవుతున్నారు. చేతి బోరు ఒకటి ఉంది కానీ సరిగా నీరు రాదు. వచ్చినా సరే క్రిములతో కూడిన నీరు వస్తుంది. ఆ నీరు త్రాగి ఎందరో చనిపోయారు. రంపచోడవరం ఐటీడీఏ పీఓ గారికి అనేక సార్లు దరఖాస్తు చేశాం. అయినా ఏ అధికారికి కూడా మా బాధ అర్థం కావడం లేదు. మా ఇసుకపట్ల గ్రామానికి వెంటనే బోరు వేయగలరు. పంచాయతీ సర్పంచ్, గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. ఓకే, హాయ్ సార్, నమస్తే అండి. మాది రంపచోడవరం మండలంలోని ఇసుకపట్ల గ్రామము, వాడపల్లి పంచాయతీకి చెందినటువంటి ఇసుకపట్ల గ్రామము. మా గ్రామంలోని చాలా వరకు నీటి బోర్లు ఉన్నాయి, చేతి బోర్లు. అయితే ఆ చేతి బోర్ల దగ్గర మంచినీరు అనేది త్రాగటానికి పని చేయకుండా కలుషితమైనటువంటి నీరు వస్తూ ఉంది. పొద్దున్న తీసిన నీరు అరగంట చూసిన తర్వాత చాలా ఎరుపు రంగు మారి పసుపు రంగుగా మారి త్రాగడానికి వీలు లేకుండా ఉన్నది. ఇలాంటి నీరు తాగి చాలామంది మలేరియా, డయేరియా లాంటి వ్యాధులతో చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. అయితే దీనికోసం మా మంచినీటి సమస్య పరిష్కరించాలని ఐటీడీఏ పీఓ దగ్గరకు, అలాగే మండల అధికారుల దగ్గరకు చాలాసార్లు అధికారులకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అయినా కానీ ఏ ఒక్క అధికారి కూడా మా యొక్క మంచినీటి సమస్యని గత 10 ఏళ్ల నుంచి అసలు పరిష్కరించటం లేదు. అయితే ఇక్కడ ఈ మహిళలందరూ కూడా మంచినీరు కోసం చాలా ఇబ్బందులు పడుతూ, అవస్థలు పడుతూ వాళ్ళ మంచినీటి సమస్యని నీళ్లు పట్టుకెళ్ళడానికి కోసం క్యూలు కట్టినటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఈ యొక్క వాటర్ ఎలా వస్తుంది ఏంటి అనేది దాన్ని దగ్గరగా పరిశీలిద్దాం. కొంచెం దగ్గరికి వీళ్ళంతా కూడా మంచినీరు కోసం ఇలాగా ఒక 5-6 గంటల పాటు, ఒక 2-3 గంటల పాటు ఇలా వేసి ఉండాల్సిన పరిస్థితి మా గ్రామంలో అయితే ఉంది. మరి ఇదైతే ఎవరు కూడా మరి అధికారులకు చాలా చిన్న చూపులా ఉంది. ఆ ఏజెన్సీలో ఉన్నటువంటి మహిళలైనా, ఏజెన్సీలో ఉన్న ఆదివాసీలైనా ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితిని అయితే మా ఇసుకపట్ల గ్రామంలోనే వాళ్ళ మహిళల ఆడపిల్లల యొక్క ఆవేదనని ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. అయ్యా, మేము మంచినీళ్ళ కోసము ఎన్నో బాధలు పడుతున్నాము. మాకు మంచినీళ్ళు కావాలి సార్. మాకు దూరం పనులకు వెళ్ళి వచ్చి ఇంత ఆలస్యం ఉండడానికి మాకు పనులు ఎలా జరుగుతాయి? మాకు మంచినీళ్ళు లేక మేము చచ్చిపోతున్నాము. వర్షాకాలమే కానీ కాలువ నీళ్ళు దొరకవి, బోర్ నీళ్ళు దొరకకుండా దమ్ములు, కుళ్ళులు, పురుగులు వస్తున్నాయి ఆ బోర్ల కాడ. మంచినీళ్ళు మాకు కావాలి. చెప్పండి, ఒకరొకరు సారు. నేను ఈ గ్రామంకు ప్రెసిడెంట్ సారు. ప్రెసిడెంట్ అంటే ఎన్నో దరఖాస్తులు పెట్టాను. ఆ దరఖాస్తులు పెట్టాను కానీ ఐటీడీఏ చుట్టూ ఎన్నో చుట్లు తిరిగాను కానీ ఇప్పటికి నీటి సమస్య నంది తీర్చడం లేదు. ఏ ఆఫీసర్ ఇక్కడ కనబడడం లేదు సార్. మేము ఎంతో క్రీములతో ఉన్న నీళ్లు తాగాం సారు. ఎన్నో అనారోగ్యాలతో గురయ్యాం సార్ మేము. మరి మాకు మా పరిస్థితి ఎవరు ఏ ఆఫీసర్ కూడా అర్థమవుతలేదు సార్. మరి మీరు మా పరిస్థితి చూసి మా జనాలం ఎంత జనాలు ఉన్నామో ఆ జనాలకు చూసి ఎంత పనులు, ఇప్పుడు పనులు కాలం సారు. ఆ పనులు మేము ఎప్పటికీ నీళ్ళు పట్టుకొని వెళ్ళి ఇలా కొట్టుకొని నీళ్ళు పట్టుకొని వెళ్ళి ఎప్పటికీ మేము ఈ పనులు వంటలు చేసుకొని పనులకు వెళ్ళాలి. మేము ఎలా చేసుకొని తినాలి సారు? మీకు మా పరిస్థితి మీకు అర్థమవుతలేదు సార్. మరి మాకు చూసి